తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ వచ్చేస్తోంది. ప్రతి ఒక్కరూ ఉగాది పండుగ తమ జీవితాలను ఏ విధంగా మార్చబోతోంది, తమ రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయి, ఈ సంవత్సరం కలిసి వస్తుందా లేదా, ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటారు. ఇక ఉగాది సమయం సమీపిస్తున్న వేళ శ్రీ విశ్వావసునామ ఉగాది నుండి మేషరాశి జాతకుల జాతకం ఏ విధంగా ఉండబోతోంది, కలిసి వస్తుందా లేదా చూద్దాం. మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 7. మధ్యస్థ నుండి చెడు ఫలితాలను అధికంగా ఇచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఉగాది నుండి బృహస్పతి స్థానం నందు సంకరిస్తూ ఉండగా ఏలినాటి శని ప్రభావం చేత శని వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు. రాహువు మే నుండి లాభస్థానంలో, కేతువు మే నుండి పంచమ స్థానంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి చెడు ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వీరు ఏ పనులు అనుకున్నా ఆలస్యమవుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలించవు. వ్యాపారస్తులకు ధన నష్టం, అప్పుల బాధలు, ద్వితీయార్థంలో కొంత శుభ ఫలితాలు. శని మార్పు యొక్క బృహస్పతి యొక్క మార్పు, రాహుకేతువుల మార్పు, ఈ 4 గ్రహాల యొక్క సంచారం వల్ల జీవన విధానంలో మార్పులు. ఉగాది నుండి చాలా కీలక మార్పులు. ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఎవరైనా అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు. ఇక మేషరాశి వారికి సంబంధించి విద్యార్థులకు సంబంధించి విదేశీయానం అనుకూలంగా ఉంటుంది. గురుడి యొక్క స్థానం మే నెల నుండి లాభదాయకం. చాలా అనుకూల పరిస్థితులు వీరికి గోచరిస్తున్నాయి. టూరిజం, కళలు, సినిమా, ప్రయాణాలకు సంబంధించిన రంగాల్లో సత్ఫలితాలు. ఉద్యోగస్తులు బదిలీలు ఎదుర్కొంటారు. ఉద్యోగులు తమ కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. ఇబ్బందులు కూడా మీరే ఎదుర్కోవాలి. రైతులకు మంచి దిగుబడి. పన్నుల సమస్యలు అధికం. మేషరాశి వారికి రాజ్యాధిపతి కుజుడు కాబట్టి సినీ రంగంలో ఉండేటువంటి వారు కాంట్రవర్సీల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇక రాజకీయాల్లో ఉన్న వారికి అద్భుతమైన నాయకత్వ సామర్థ్యం. తెలియని వ్యక్తులతో వ్యాపార లావాదేవీలు చేయకుండా ఉంటే మంచిది. మార్చి నెలలో షష్టగ్రహ కూటమి పూర్తయిన తర్వాత వీరి జాతకంలో కొన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. విదేశీ వ్యాపారం చేసే వారికి ఇబ్బందులు, ప్రతికూలతలు. ఈ రాశి వారికి గురువు 3వ స్థానంలో సంచరించడం వల్ల మానసిక, శారీరక ఇబ్బందులు అధికం. వైద్యుల దగ్గరకు వెళ్లి చికిత్స తీసుకోవడానికి మంచిది. శని 12వ స్థానం ఉండడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం. సోదరులు, బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు చాలా కష్టపడాలి. స్త్రీలకు సామాన్య ఫలితాలు. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ. శని చాలీసా మంత్రాన్ని పఠించడం ద్వారా మంచి ఫలితాలు. దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేస్తే మంచిది. నవగ్రహాలున్న ఆలయంలో శనివారం నాడు శనికి తైలాభిషేకం చేస్తే మంచిది. మేషరాశికి అధిపతి కుజుడు కావడం వల్ల కుజుడికి ఇష్టమైన శరవణ మంత్రాన్ని చదువుకోవడం మంచిది. వీలైనంత వరకు నెలకు ఒక్కసారైనా ఖచ్చితంగా ఆంజనేయ స్వామికి ఆకు పూజ, అలాగే ఒక నెల సింధూరార్చన తదితర పూజలు చేస్తే కొంతమేర ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. విశ్వావసు నామ సంవత్సరంలో మేషరాశి జాతకులైతే కొంతమేర ఇబ్బందులు పడే అవకాశమే ఉంది. జాగ్రత్తగా ఉండాలి.